ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. మరి ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఇంటి నిర్మాణానికి కావలసిన ముడి సరుకుల ధరలు పెరగటంతో నిర్మాణ వ్యయం క్రమంగా పెరుగుతోంది. అయితే ఆర్కిటెక్ట్ తో ఇంటి ప్లాన్ ని గీయించుకొని పక్కా ప్రణాళికతో కడితే ఇంటి నిర్మాణ వ్యయాన్ని కొంత తగ్గించుకోవచ్చంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సివిల్ ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో ఇంటి నిర్మాణం చేపడితే నిర్మాణ వ్యయాన్ని 10 నుంచి 20% మేర తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంటి నిర్మాణంలో చేసే తప్పులేంటి? ఇంటి నిర్మాణం కోసం సొంత ప్రయోగాలు మంచివేనా? సివిల్ ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణతో లాభమేంటి? ఏం చేస్తే ఇంటి నిర్మాణం వ్యయం తగ్గుతుంది? సొంతిల్లు ఇది ప్రతి ఒక్కరి కల. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఓ చోట ఎవరి బడ్జెట్కు అనుగుణంగా వారు సొంతిల్లు కట్టుకోవాలని కోరుకుంటారు. తమ కలల ఇంటి కోసం పైసా పైసా కూడబెడుతుంటారు. అయితే ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బులుంటే సరిపోదంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఇంటి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తేనే అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్నారు. ఇల్లు కట్టుకునే క్రమంలో ప్రధానమైంది ఇంటి ప్లాన్. సొంతంగా డ్రాయింగ్స్ గీయటం, మేస్త్రి మీదనే పూర్తిగా వదిలిపెట్టడం వంటివి చేయకుండా ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ను అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్తో గీయించాలని సూచిస్తున్నారు. చాలా మంది ఇంజనీర్కు ఫీజు దండగా అని చెప్పి సొంత ప్రయోగాలు చేయటమో, రెడీమేడ్ ప్లాన్ల వైపు మొగ్గు చూపడమో చేస్తుంటారు. అలా కాకుండా ఇంజనీర్ను సంప్రదిస్తే మీ స్థలాన్ని పరిశీలించి మీ ఆలోచనలకు అనుగుణంగా ఇంటి ప్లాన్ ఇస్తారు. అంతేకాకుండా స్ట్రక్చరల్ డిజైన్స్ తీసుకోవటం వల్ల పునాదులు, కాలమ్స్, బీమ్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఎంత స్టీల్ కావాలి, సిమెంట్, ఇసుక, ఇటుకల అవసరం ఎంత ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తుంది. కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్ గోడలు కట్టిన తర్వాత కూడా చాలా మంది మార్పులు చేర్పులు చేస్తుంటారు. స్లాబ్స్ కొంత భాగం తొలగించడం, కట్టిన గోడలు పగులుగొట్టి మళ్లీ కట్టడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అందుకే ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే కట్టాలని మేస్త్రికి స్పష్టంగా చెప్పాలి. సామాగ్రి వృధాను సాధ్యమైనంత వరకు తగ్గేలా చూసుకోవాలి. సిమెంట్ ప్లాస్టరింగ్ చేసేటప్పుడు 10 నుంచి 20% వృధా అవుతుంది. ఇది 8% మించకుండా ఉండాలని, అందుకోసం కింద పడిన సిమెంట్ను కొన్ని చోట్ల తిరిగి వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. టైల్స్ వృధా సైతం 2% లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్లాబ్ పనులు, ఫ్లోరింగ్లో కాంక్రీట్ను వృధా చేయకుండా లింటెల్, సన్షేడ్ వంటి వాటిలో వాడుకునేలా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇక ఇంటి నిర్మాణంలో ఇటుకలు కూడా వృధా కాకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పగిలిన ఇటుకలను సైతం వాడుకునే ప్రయత్నం చేయాలి. అవసరమైన చోట రోబో శాండ్, మరికొన్ని చోట్ల నది ఇసుక ఇలా వాడుకోవటం ద్వారా కూడా ఇంటి నిర్మాణ ఖర్చును తగ్గించుకోవచ్చు. ఎలక్ట్రిక్ పైపులు స్లాబ్లోనే సాధ్యమైనంతగా వేసుకునేలా చూడాలి. గోడలో వేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కన్సల్టెంట్ను పెట్టుకుని ప్లాస్టరింగ్ ఎంత మందం ఉండాలో అంతే ఉండేలా, ఎక్కడ వైరింగ్ అనేది సైతం ముందే పక్కాగా తెలుసుకుంటే వృధా తగ్గుతుంది. మొత్తంగా ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం కనిష్టంగా ఎస్ఎఫ్టీ 2000 రూపాయల నుంచి 2200 రూపాయలు అవుతోంది. ఇంటికి సంబంధించిన సిమెంట్, స్టీల్ నుంచి ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్, శానిటరీ సామాగ్రి, పెయింటింగ్ వంటివి మంచి బ్రాండ్వి వాడితే ఇంటి నిర్మాణానికి చదరపు అడుగుకు 2500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఖర్చవుతుంది. అయితే నిపుణులు సూచించిన సూచనలతో జాగ్రత్తగా ఇంటి నిర్మాణాన్ని ప్లాన్ చేసుకుంటే చదరపు అడుగుకు 200 నుంచి 300 రూపాయల వరకు ఆదా అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక మార్కెట్లో నిర్మాణ సామాగ్రి ధరల హెచ్చుతగ్గులను బట్టి ఇంటి నిర్మాణం ఖర్చు కొంత తగ్గడమో లేదా పెరగడమో జరుగుతుంది. సిమెంటు బస్తా కంపెనీని బట్టి 320 నుంచి 475 రూపాయల వరకు ఉంది. తాజాగా సిమెంట్పై 10% మేర జీఎస్టీ తగ్గింది కాబట్టి చదరపు అడుగుకు 25 నుంచి 30 రూపాయలు ఖర్చు తగ్గనుంది. స్టీల్ టన్ను ధర ప్రస్తుతం 54,000 నుంచి 67,000 వరకు ఉంది. బ్రాండెడ్ స్టీల్ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో నిర్మాణ సామాగ్రి ధరలు ఎక్కడ తక్కువగా ఉన్నాయో తెలుసుకొని పక్కా ప్రణాళికతో ఇంటిని కట్టుకుంటే నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవచ్చు.